సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరిగింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ మసీస్ ధర్మాసనం విచారణ చేపట్టింది. స్పీకర్ తీసుకున్న చర్యలపై ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వి నివేదిక అందించారు. ఇప్పటి వరకు 7 ఎమ్మెల్యేలపై విచారణ జరిపి తీర్పు వెలువరించారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల అమలులో స్పీకర్ విఫలమయ్యారని బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే 10 మంది ఎమ్మెల్యేల్లో 7 అనర్హతపై ఇప్పటికే స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని కోర్టుకు మరోసారి వివరించారు అభిషేక్ సింఘ్వి. మిగిలిన 3 నిర్ణయానికి కొంత సమయం ఇవ్వాలని కోరారు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామంది సుప్రీంకోర్టు. ఇప్పుడు ఇదే చివరి అవకాశమని హెచ్చరించింది. వాదనలు ప్రతిపాదనలు విన్న న్యాయస్థానం మిగతా ఎమ్మెల్యే విచారణకు అత్యున్నత న్యాయస్థానం 4 వారాల గడువు ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది.